జగన్ పీకే మధ్య షర్మిల చిచ్చు. అవును, నిజమేనట. వైసీపీ అధినేత జగన్కి ఆయన ఏరికోరి ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకున్న ఎన్నికల రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ల మధ్య ఇప్పుడు విభేదాలు చోటు చేసుకున్నాయట. జగన్ ఇలాంటి వాడని అనుకోలేదు అని పీకే తన సహచరుల వద్ద వాపోయే పరిస్థితి ఏర్పడిందని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో జగన్ కూడా ఆయన సలహాదారుడు మాత్రమే, నా ఇష్టమైతే ఆయన చెప్పినట్లు చేస్తాను, లేకపోతే నా ఇష్టమనే ధోరణిలోనే మాట్లాడినట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి ఇటీవల కాలంలో జగన్ పీకేల మధ్య అవినాభావ సంబంధం పెరిగింది. ఎవరి మాట వినని సీతయ్యగా పేరు తెచ్చుకొని అటు పార్టీకి సైతం చెడ్డ పేరు వచ్చినా తన పందా మార్చుకొని జగన్ అనూహ్యంగా పీకే చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పక పాటించాడు. ఆయన చెప్పినట్లే అన్ని విషయాల్లోనూ నడుచుకున్నాడు. 2 ఏళ్లకు ముందుగానే ఆయన పీకే ప్లాన్ ప్రకారం ప్లేనరీలో తెలుగు ప్రజలపై హామీల వరద పారించారు. ఇప్పటికే ఎన్నో యాత్రలు చేసినా పాదయాత్ర తప్పదని, గెలుపు మంత్రం అదేనని, గతంలో వైఎస్ అలా చేసే అధికారం చేపట్టారని, 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పాదయాత్ర తర్వాతే ఏపీ ప్రజలు చంద్రబాబుకి మరోసారి పట్టం కట్టారని, కాబట్టి ఇప్పుడు మీకు కూడా పాదయాత్ర తప్పదని పీకే సలహా ఇచ్చారు. దీంతో అటు ఆర్థికంగా ఇటు బాధ్యతల పరంగా భారమే అయినప్పటికీ జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు ప్లేనరీలో ప్రకటించాడు. ఇలా ఇంతలా పీకే మాటలకు విలువ ఇచ్చాడు జగన్. అదే సమయంలో జగన్ విజయమే లక్ష్యంగా కష్టపడుతున్నాడు పీకే. మరి ఇలాంటి వీరిద్దరి మధ్య ఎందుకు వివాదం వచ్చింది? ఈ వివాదానికి కారణం ఏంటి? దీని వెనుక ఎవరున్నారు? అసలు 2019 ఎన్నికలు ముగిసే వరకు పీకే కొనసాగుతాడా లేదా మధ్యలోనే ఆయన తిరిగి వెళ్ళిపోతాడా? ఆకస్మికంగా తెరమీదకి వచ్చిన జగన్ పీకేల వివాదంలో ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు కోకొల్లలు. మరి వీటి గురించి చూద్దాం. 2019లో ఎలాగైనా సరే ఏపీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ అధినేత కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గతంలో ఉన్న తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నాడు. కేడర్కు దగ్గర కావడం, అవసరమైతే పొత్తులకు సిద్ధపడడం వంటి వాటిని తెరమీదకు తెచ్చాడు. ఇక ఈ క్రమంలోనే తనకంటూ రాజకీయంగా ఎన్నికల్లో విజయం సాధించేలా మార్గదర్శనం చేయించగల మేధావి ఉంటే బాగుంటుందని భావించి 2014లో అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి ఎన్నికల సలహాదారుగా పనిచేసి గెలుపు గుర్రం ఎక్కించిన బీహారీ ప్రశాంత్ కిషోర్ను జగన్ తన సలహాదారుగా నియమించుకున్నాడు. దీనికి దాదాపు 50 కోట్ల మేరకు పైనే బేరమాడినట్లు సమాచారం. ఏది ఏమైనా ఏపీలో గెలుపు జగన్కు ఇప్పుడు ఒక్క అధికారం కోసమే కాదు, రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబును మట్టి కరిపించాలనేది ఆయన పంతం. తద్వారా బాబుకు ఎదురొడ్డి నిలిచిన వైఎస్ తర్వాత ఆయన తనయుడిగా పేరు తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా పీకేని రంగంలోకి దింపేశాడు. ఇక హైదరాబాద్కు చేరుకున్న పీకే జగన్ను గెలిపించడమే పనిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నిర్వహించి జగన్ పక్షాన జనం ఎంతమంది నిలుస్తున్నారు, బాబుకు ఎంతమంది జై కొడుతున్నారు వంటి కీలక అంశాలను సేకరించి జగన్కు వివరించారు. వీటిలో ముఖ్యంగా జగన్ వైఖరి మారాలనేది ముఖ్యమైన సూచన. పీకే సర్వేకి విలువ ఇచ్చిన జగన్ తన వైఖరిలో మార్పు తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని లోటస్ పాండ్ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 2019 ఎన్నికలకు సంబంధించి పేర్లను కూడా పీకే ఖరారు చేయాలని సూచించడంతో ఇప్పటికే సిట్టింగులలో పనిచేయని వారికి జగన్ శ్రీముఖం చూపించాలని నిర్ణయించాడు. అదే సమయంలో పనికి వస్తారని భావించిన వారిని స్థాయిలతో సంబంధం లేకుండా టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇంత జరిగిన ఈ సీన్లో అకస్మాత్తుగా కథ అడ్డం తిరిగింది. పీకే చేసిన అత్యంత కీలకమైన సూచనను జగన్ పక్కన పెట్టేశాడట. దీంతో పీకే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దీనిని జగన్ కూడా లైట్ తీసుకున్నారని అంటున్నారు. 2014 అంతకుముందు జగన్ జైలు పాలైనప్పుడు పార్టీకి వెన్నెముకగా నిలిచి ప్రజలకు పార్టీని చేరువ చేసిన ఏకైక వ్యక్తి జగన్ చెల్లెలు. తనకు తాను జగనన్న వదిలిన బాణంగా ప్రచారం చేసుకున్న ఈ డైనమిక్ లేడీ క్యారెక్టర్ అప్పట్లో జగన్కి ప్లస్ అయింది. పార్టీ కోసం, అన్న కోసం ఓ చెల్లెలుగా ఎంత మేరకు కృషి చేయాలో అంతకు మించే చేసింది. దాదాపు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కూడా. బహుశా జగన్కి ఇంతలా తన పార్టీలో సేవ చేసిన వారు ఇంకొకరు ఉండరు కూడా. ఒకవేళ ఉన్న పదవులను అనుభవించడం కోసమే చేసి ఉంటారని చెప్పక తప్పదు. అయితే షర్మిల మాత్రం ఎలాంటి పదవులు కోరుకోలేదు. ఒకానొక సందర్భంలో ఖమ్మం నుంచి ఎంపీ సీటు ఆశించిన
కొన్ని రాజకీయ కారణాల రీత్యా జగన్ తిరస్కరిస్తే దానిని కూడా ఆమె పాజిటివ్గా తీసుకుంది. అలాంటి షర్మిలను రాబోయే రోజుల్లో విస్తృతంగా వాడుకోవడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని పీకే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలకు పార్టీలో ప్రయారిటీ ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో ప్రచారం పరంగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించాలని, ఈ క్రమంలోనే ఆమెను వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ప్రశాంత్ కిషోర్ చేసిన సూచనను జగన్ అమలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో జగన్ తీరుపై ప్రశాంత్ కిషోర్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన చెల్లెల విషయంలో తాను ఎవరి సలహాను పాటించాలో తనకు తెలుసునని జగన్ అన్నట్లుగా కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ విషయంలో జగన్, పీకేలు పంతానికి పోతే ఏం జరుగుతుందనేది రాబోయే రోజుల్లో చూడాల్సిందే.